వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇబ్రహీంపట్నంలో న్యాయవాదుల ర్యాలీ. టీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్. కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు. విశాఖ కలెక్టరేట్ ముట్టడికి యత్నం. పటాన్చెరులో చిన్నారులపై ట్విట్టర్ అసభ్య ప్రవర్తన. చితకబాదిన తల్లిదండ్రులు. బోడుప్పల్లో మహిళా బంధు కార్యక్రమం. ప్రతిరోజు మహిళను గౌరవించాలన్న డి మేయర్. మెట్పల్లిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను కూల్చిన మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదిపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డా ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ న్యాయవాదుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. మహిళలపై ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడడం బాధాకరమని ఆరోపించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదంటూ ప్రశ్నించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. రచించాలి అడ్వకేట్ పై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అడ్వకేట్ పై దాడి చేసిన టీఆర్ఎస్ పార్టీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళను అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం వీళ్ళను ఎవరు లేకుండా చూసి వాళ్ళు కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళు, రెక్కాడితే డొక్కాడితే గాని డొక్కాడనటువంటి పేదవాళ్ళ ఇళ్లలో వచ్చి మీరు జేసీబీలు పెట్టి ఎవడిచ్చుండు మీకు అధికారం అని చెప్పి అడుగుతున్నా. మీకు ఏం అధికారం ఉన్నది ఇక్కడ వాళ్ళని కూలగొట్టడానికి? వాళ్ళు అంటున్నారంట, మా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇది గ్రామ కంఠం ఏమైనా అయ్యా జాగిరా? గ్రామ కంఠం వాళ్ళ అమ్మ నాన్న సంపాదించినటువంటి ఆస్తిని గ్రామ కంఠంలో ఇల్లు కట్టుకున్నారు. ఏ ఊరికెళ్ళినా ఏ పల్లెకెళ్ళినా కనీస వేతనాలు చెల్లించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కదం తొక్కారు. ఏళ్ల తరబడి అంగన్వాడీ కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని సరస్వతి పార్కు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
పార్టీ ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రేపు అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలో సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలోని ర్యాలీ మానవహారం నిర్వహిస్తూ ఉన్నాం. 75లో ప్రకటించిన ఈ ఉమెన్స్ డేని ఈరోజు కార్పొరేట్ సంస్థలు వ్యాపార ప్రకటనకు ఉపయోగించుకుంటున్నారు. ఇది పచ్చి దుర్మార్గం అని చెప్పేసి ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 1910-11 ప్రాంతాల్లో ప్రపంచంలో డెన్మార్క్ రాజధానిగా ఉన్నప్పుడు కుట్టు పని చేసే మహిళలు తమ వేతనం కోసం కానీ పని గంటల కుదింపు కోసం కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ పాలక వర్గం వాళ్ళు 146 మంది ప్రాణాలు అర్పిస్తే పోలీస్ కాల్పుల్లో చనిపోతేను మార్చి 8 అనేది వచ్చింది. ఆ పోరాట ఫలితంగా ఈరోజు కనీస వేతనాల చట్టం అనేది వచ్చింది. ఈరోజు కనీస వేతనం చట్టం అమలు చేసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు లేవు. కాబట్టి ఆనాడు ఏదైతే 112 సంవత్సరాల క్రితం చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 వచ్చిందో అభం శుభం తెలియని చిన్నారులపై ఓ దుర్మార్గుడు కీచక పర్వానికి తెరలేపాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ట్యూటర్ విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ కీచకుణ్ణి చితకబాదారు. ఈ ఘటన పటాన్చెరు ముత్తంగిలో చోటు చేసుకుంది. ముత్తంగి గ్రామం సాయి ప్రియా కాలనీలో ట్యూషన్ పేరుతో ఓ వ్యక్తి చిన్నపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయమై చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ట్యూటర్ బట్టు సాల్మన్ రాజును నిలదీశారు. సాల్మన్ను స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సల్మాన్ రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరు కొట్టిరు నిన్ను? ఎందుకు కొట్టిరు? మిస్బిహేవ్ చేసామని కొట్టారా? ఏం పేరు? గట్టి చెప్పు, వినిపిస్తలేదు. ఏం పేరు? ఏం పేరు? సాల్మన్ రాజు. ఎక్కడ మీది? శంకర్పల్లి. మీ నేటివ్ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. ఏమైంది అసలు? ఏదో స్టూడెంట్తో చిన్న స్టూడెంట్తో మిస్బిహేవ్ చేశాను. వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీరు చేయలేదా? మిస్బిహేవ్ చేయలేదా? మరి నేను కాదు, నాకు ఇప్పుడు కాన్షియస్ ఇది హెడ్డేక్. క్లియర్గా చైల్డ్తో ప్రేమతో అంతా ఉంటారు, కానీ ఇది ఏదో చెప్పుతూ ఉంటే నాకు అది ఉంటే సిగ్గు సరంగా ఉంది. నేను ఈ 25 yearsలో అట్లాంటి బిహేవియర్ చేయలేదు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా బంధు కేసీఆర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలను గుర్తించడం కాకుండా ప్రతిరోజు మహిళలను గౌరవించాలని, ముఖ్యంగా ఆడపిల్లలను చదివించడం చాలా ముఖ్యమని డిప్యూటీ మేయర్ అన్నారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా సహాయ సహకారాలు అందిస్తానని, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కార్పొరేటర్ అనిత యాదగిరి తెలిపారు. నా ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేయండి. ఇంకోటి పైప్ లైన్ కూడా వచ్చింది, ఆ పాత పైప్ లైన్ పాడండి. అప్పుడు 15 రోజులకి 20 రోజులకి వచ్చే వాటర్ కూడా ఇప్పుడు 3 రోజులు 4 రోజులు వాటర్ ఎక్కిస్తున్నా. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను చేసే పనులను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే నేను ఏం చెప్తున్నాను, మీరు దృష్టి ఇస్తున్నా ఉంటే కూడా మీకు చెప్పొద్దు. ఇప్పుడు మన మల్లరెడ్డి అయితే నాకు ఫుల్ అండగా ఉన్నాడు. ఆయన రమ్మన్నందుకు ఆయన పార్టీలకు మీ కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు డెవలప్మెంట్ చాలా ఉంది. దయచేసి నువ్వు పార్టీలకు వస్తే ఇంకా చాలా పెద్ద. ఈ మహిళా ఉత్సవాల్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా గౌరవ కార్పొరేటర్ అనిత యాదగిరి గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా మహిళా సోదరిమణులందరూ ఎంతో ఉత్సాహంగా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దీనికి మా అన్నలందరూ దగ్గరగా ఉండి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు మా సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్న. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలానే ఉంటే మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకెళ్తారు.
ఒక మంచి పేరు స్థాయిని చేకూర్చుకుంటారని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, అలాగే ధైర్యంగా కూడా ఉండాలి. ఏ దాంట్లో ఆర్థికంగా బలంగా ఉండి ధైర్యంగా ఉంటే ఏ రంగాల్లోనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఈ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. తప్పకుండా మాకు ఈ 13 డివిజన్లో మహిళలందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు కూడా. ఇంకా మేము మా 13వ డివిజన్ని కూడా ఇంకా నేను డెవలప్ చేస్తాను. మాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు అందరు మహిళలు కూడా. వారికి మరొకసారి ధన్యవాదాలు, మహిళా దినోత్సవం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 13వ డివిజన్ ఉమెన్స్ డే జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ను సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన బయటపడిందని నాయకులు తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభించడం గవర్నర్ని కించపరచడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్, రాష్ట్ర నాయకురాలు అరుణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఎస్ఎస్వై యోగా ధ్యాన మందిరంలో మాతృభూమి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పద్మావతి బంగారయ్య ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జడ్పీ చైర్మన్ అన్నారు. స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మాతృభూమి సంస్థకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేఖ, ఎంపీడీఓ చెన్నమ్మ, మాజీ జడ్పీటీసీ నరేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మాధవరెడ్డి పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు మహిళా దినోత్సవం కాబట్టి ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. దాదాపుగా 35 రోజుల పాటు ఈ శిక్షణని ఇస్తూ రెండోసారి ఈ శిక్షణ కేంద్రాన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా మబాచంద్రకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు యాక్చువల్లీ సక్సెస్ అవుతుంది అనుకున్నాను. వారు బాగా కష్టపడి రామకృష్ణ వీళ్ళందరూ కష్టపడి చైతన్యంతో మహిళలందరినీ ఒక
దాటిగా తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి దాదాపుగా ఈ మండలంలో ఉన్న అందరికీ మహిళలకి వారు ఒక మేము నేర్చుకుంటానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా ఒక ఉపాధి కల్పించేసి ఒక స్థాయికి తీసుకెళ్ళి మంచి ఒక స్థాయిలో వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడినట్టు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసినాక ఈ మధ్యవర్గ ఇంజనీరింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఈ కాలేజీ లెవెల్లో పెట్టింది. మీకు అందరికీ కూడా ఎడ్యుకేషన్ వరకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, మనకు తెలంగాణ ముఖ్యంగా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఒక శిక్షణలాగా అనుగుణంగా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కొన్ని అంటే మంత్లీ షాపింగ్ పరంగా ₹1,00,000 అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు. అలాంటిది శిక్షణ మీకు ఇస్తున్నందుకు మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని తీసుకుని మీ కాలేజీ నిలబడి మీతో పాటు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ ఉమాకృష్ణ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్, వార్డు మెంబర్లకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్, ఎంపీటీసీ నరసింహ, ఉప సర్పంచ్ రాజు, నరసింహ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసేటువంటి వార్డు మెంబర్, సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఈ అందరినీ మన మహిళల్ని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవించుకోవాలి, పిలిచాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా బాగా చేస్తున్నారు. అంటే మన కరోనాలో కానీ ఈ టీకాలు వేసే విషయంలో కానీ అద్భుతంగా పనిచేస్తున్నారు. టీచింగ్ విషయంలో కానీ మేడాలు అద్భుతంగా పనిచేస్తున్నారు. అంటే ఈ గ్రామ పంచాయతీ నుంచి మేము మరింత కోరుకునేది ఏంటంటే మీరు పని చేసి బాగా చేస్తున్నారు, మరింత ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొంచెం చేస్తే మాకు కూడా సంతోషకరంగా ఉంటుంది. మన గ్రామ పంచాయతీని మన అందరి సమిష్టి కృషితోటి ఇంకొంచెం ముందుకు తీసుకొస్తే మీ అంటే మహిళలు తలుసుకుంటే చేయలేనిదంటే విషయం ఏమి ఉండదు. మహిళ అనేది మహాశక్తి. ఆ ఉద్దేశంతో అందరూ మంచి మనసుతోటి మన గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు, మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ మహిళా దినోత్సవం. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 6గురిని అరెస్టు చేశారు. 2,30,000 నగదును, 7 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. దుగ్గేపల్లి గ్రామ శివారులో మిర్యాలగూడకు చెందిన కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేశామని సిఐ సురేష్ కుమార్ తెలిపారు. నల్గొండ టాస్క్ ఫోర్స్ త్రిపురారం ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బందితో పాటు అక్కడికి వెళ్లి 6గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందాక 7 గంటలకి నమ్మదగిన సమాచారం రాగా దానికోసమని మన నల్గొండ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అండ్ మన ఎస్ఐ త్రిపురారం అజయ్ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి మన దుగ్గేపల్లి ఏరియాలో కొన్ని చోట్లలో పేకాట ఆడుతున్నారని సమాచారం వచ్చింది. దానికి వీళ్ళు మాటు వేసి అక్కడ సెర్చ్ చేయగా ఒక 6గురు వ్యక్తులు పేకాట ఆడుతూ కనిపించారు. వాళ్ళని అందరినీ పట్టుబడి తీసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ₹2,30,000 అమౌంట్ను, ఒక 7 సెల్ ఫోన్స్, 2 కార్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు మెడికల్ టెస్ట్లు చేయించి కోర్టు పంపించడం జరుగుతుంది. ఇలాంటి పేకాట మా ఏరియాలో ఆడుతారంటే మాత్రం పక్కాగా చట్టపరమైన చర్యలకు వెనుకాడేది లేదు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ త్రిపురారం, నిడమనూరు, హాలియా 3 మండలాల్లో ఎవరు కూడా పేకాట ఇక్కడ ఆడడం కానీ ఇలాంటివి చేయకూడదని నేను హెచ్చరిస్తున్నాను. వాళ్ళందరినీ మళ్ళీ చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు చాలా గట్టిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. థ్యాంక్ యూ. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని థ్యాంక్ యూ కేసీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లబ్ధిదారులతో కలిసి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో మహిళలకు పదవులు ఇచ్చి ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదేనన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగభూషణం, నర్సింగ్ పవన్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రశేఖరరావు గారికి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా తను చేసిన సహాయానికి ఎన్నో పథకాలు మహిళల కోసం తీసుకొచ్చాడు. ముందుగా నా పెళ్ళైన తర్వాత నేను కళ్యాణ లక్ష్మి కూడా 1,116 అందుకున్నాను. కేవలం చంద్రశేఖరరావు గారు అన్నటువంటి ముఖ్యమంత్రి గారి వల్లనే నేను ఆ చెక్ అందుకోవడం జరిగింది. కేవలం తెలంగాణ ప్రభుత్వం రావడం వల్ల ఎన్నో మహిళలకు ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది. మహిళలకు గౌరవం దక్కిందంటే కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే నేను చూస్తున్నాను. అలాగే నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. నేను ప్రసవించిన తర్వాత అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అన్న పథకంతో నేను కేసీఆర్ కిట్ను అందుకున్నాను. అందులో 16 వస్తువులతో నాకు అందించడం జరిగింది. బాబుకి 12,000, పాపకి 13,000 నేను తీసుకోవడం జరిగింది. కేవలం ఆయన యొక్క ఆశీర్వాదంతో నేను అందుకున్నాను. అలాగే మన సూర్యాపేట పట్టణ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు తను మహిళలకు ఎంతో ప్రోత్సాహంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతోమంది వర్కర్లను, మహిళలను ఆయన గౌరవించడం జరిగింది, సన్మానించడం జరిగింది. ఆయన చేసిన సహాయాలు కూడా మేము అందుకున్నాము. ఒక మహిళను ఏ విధంగా ప్రోత్సహించాలో జగదీశ్వర్ రెడ్డి గారు తను ఎంతగానో కృషి చేస్తున్నారు. అందుకు జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాలాంటి పేద కుటుంబంలో వచ్చిన ప్రతి ఒక్క మహిళకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇంకా చాలా ఎన్నో రకాల పథకాలను ఈ తెలంగాణ ప్రభుత్వం వల్లనే తీసుకురావడం జరిగింది. కేసీఆర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే చైర్పర్సన్, సూర్యాపేట పట్టణం చైర్పర్సన్ అయినటువంటి ఒక మహిళ, మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా బంధు కేసీఆర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరికీ వివిధ రకాల ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొన్నారు. యూత్ అందరూ డాన్స్ చేయండి, యూత్ అయితే డాన్స్ చేయండి, ఆంటీస్ అయితే ఊరుకోండి. వర్షిత మనం యూత్ సుమలక్క గారు చేతులను పట్టుకోవద్దు, దూరం నుంచి డాన్స్ చేయండి, దూరం నుంచి. ఏంటంటే 8వ తారీఖు నాడు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పల్లవి గార్డెన్లో అక్కడ పల్లవి కన్వెన్షన్ హాల్లో ఇలాగని మీటింగ్ అరేంజ్ చేశారు మేయర్ గారు. అక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి ఇంకా మంచి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందుకోసం ఇవ్వాలని చెప్పుకుంటే ఈరోజు జరుపుకోండి చెప్పినందుకు ఇక్కడ ఈరోజు చేసుకోవడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఎన్ని రోజులకు పథకాలని మనం ప్రజలకు చేరవేయడంలో మన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి చిన్న చిన్న సహాయాలు, మాట సహాయమే అది, మనమేమి మరి మా కేటీఆర్ గారి ఆజ్ఞ మేరకు, మా మంత్రి గారు, మా మేయర్ గారి ఆజ్ఞ మేరకు ఈరోజు ఇక్కడ మహిళా దినోత్సవం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇప్పుడు 8వ తారీఖు జరుగుతుంది కనుక రేపు PMC తరఫున ఇంకా పెద్ద ప్రోగ్రామ్ ఉంది కనుక ఈరోజు చేసి. జనగామ జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు వంగ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
జనగామ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మద్దూరు టౌన్ ప్రెసిడెంట్ మల్లేశం, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు గూడ రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మచ్చ ఉపేందర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓన్లీ తిరుపతిలో దిగుతావా నేను దిగా ఫోటోలు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తుంది. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు పలుమార్లు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు విన్నవించుకున్నారు మెడికల్ కాలేజ్ కావాలని. అదేవిధంగా మొన్న వచ్చిన బహిరంగ సభలో చెప్పిన విధంగా అదేవిధంగా కేసీఆర్ గారు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినందుకు కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. జై తెలంగాణ. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నంలో న్యాయవాదుల ర్యాలీ, టీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్. కదం తొక్కిన అంగన్వాడీ కార్యకర్తలు, విశాఖ కలెక్టరేట్ ముట్టడికి యత్నం. పటాన్ చెరువులో చిన్నారులపై ట్యూటర్ అసభ్య ప్రవర్తన, చితకబాదిన తల్లిదండ్రులు. బోడుప్పల్లో మహిళా బంధు కార్యక్రమం, ప్రతిరోజు మహిళను గౌరవించాలన్న డి మేయర్. మెట్పల్లిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.